హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా ఫిబ్రవరి 5th 2021 ఇంగ్లీష్ ప్లస్ జిఏ బూస్టర్ తో ద హిందూ వెళ్ళక ముందు టుడేస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అమ్మ. అయితే సెక్షన్ 69A, జస్ట్ ఎ సెకండ్, Section 69A of the Information Technology Act 2000 empowers the central government to block the online content and arrest the culprit. అంటే ఆన్లైన్ కంటెంట్ ని బ్లాక్ చేయడమే కాకుండా కల్ప్రిట్ అంటే నేరస్తుడిని అరెస్ట్ కూడా చేయాలని ఆదేశాలు పాస్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? దీంట్లో ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇట్ ఇష్యూస్ డైరెక్షన్ టు రిమూవ్ అబ్జెక్షనబుల్ కంటెంట్. అంటే అబ్జెక్షనబుల్ అంటే ఏంటమ్మా? అది అబ్జెక్షనబుల్ అంటే కనుక మరి కంపాటబుల్ గా లేని కంటెంట్ అని. ఓకేనా అండి? ఓకే. ఆన్ సోషల్ మీడియా అండ్ ఎనీ అదర్ వెబ్సైట్. ద హోమ్ మినిస్ట్రీ హ్యాడ్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ఆన్ 20th December 2018 empowering 10 central agencies to monitor, intercept and decrypt. Decrypt అంటే డీకోడ్ చేయడం అండి, ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయడం. ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే తరువుగా దాన్ని మరి చూసి అనలైజ్ చేయడం. మానిటర్ అంటే పర్యవేక్షించడం. సో ఇక్కడ చూస్తే మీకు మానిటరింగ్ తర్వాత ఇంటర్సెప్ట్ తర్వాత డీక్రిప్ట్ 3 చేయాలి. మరి ఆ 10 సంస్థలు ఏమిటి అంటే గనక మరి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి, దాని తర్వాత నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో కంట్రోల్ బ్యూరో ఎన్సిబి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, చాలా మంచి బ్రాంచ్ అండి ఇది, సిబిఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ క్యాబినెట్ సెక్రటేరియట్ లో వచ్చే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ. ఈ 10 ఏజెన్సీస్ కి పవర్ ఇచ్చింది. ఓకేనా అండి? అయితే వీళ్ళు ఏం చేయాలంటే చూడండి, ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఇంటర్సెప్షన్, మానిటరింగ్ అండ్ డీక్రిప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది మరి ఏ యాక్ట్ కింద అంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనమాట. ఆ సెక్షన్ 69 అనమాట. ఓకేనా? ఇది ఇష్యూ చేసింది ఏంటంటే ద గజెట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. అందుకనే మీకు ఎస్ఎస్సిలో మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మీకు ఇవన్నీ ఉన్నాయి. ఐబీ ఉంది, ఎన్సిబి ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంది, సిబిఐ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, అన్నింటిలోనూ మరి మంచి ఉద్యోగాలు కావాలంటే మీకు ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, ఈ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి డిపార్ట్మెంట్స్ లో మీకు ఉద్యోగాలు వస్తాయి. మీ జాబ్ ఏంటో తెలుసా? ఇదే. ఇంతకుముందు టిక్ టాక్, షేర్ ఇట్, తర్వాత యూసీ బ్రౌజర్, కేఎం స్కానర్ ఇవన్నీ బ్యాన్ అయినాయి. ఏ సెక్షన్ కింద అనుకున్నారు? ఈ సెక్షన్ కిందే. సెక్షన్ 69 ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. చేసింది ఎవరు? వీళ్ళు మానిటర్ చేస్తేనే అయింది. అంటే రేపు పొద్దున కూడా మీకు ఇలాంటి డ్యూటీయే ఉంటది. అంతకంటే ఏం కావాలంటే ఇంత ప్రైడ్ మీకు ఎక్కడ వేరే ఎగ్జామ్స్ ఎక్కడైనా దొరుకుతుందా? ఓకేనా? అయితే దాని తర్వాత టు బ్లాక్ ద ఆన్లైన్ కంటెంట్ ఇన్ ద వేక్ ఆఫ్ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సార్వభౌమత్వం మరియు ఐక్యత కలపడానికి మరి ఏదైతే ఉంటుందో అదే అలో చేయాలి, కానీ మరి ఏదైతే కొంచెం అడ్వర్స్ గా ఉందో దాన్ని బ్లాక్ చేయాలి అని చెప్పింది మన సెంట్రల్ గవర్నమెంట్. సమ్ పొలిటికల్ పార్టీస్ హ్యాడ్ ఛాలెంజ్డ్ దిస్ యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ. మరి అదండి మరి ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుంది కదా అని సుప్రీంకోర్టు అప్పుడు ఏముందంటే ద కోర్ట్ సెడ్ దట్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ అబౌవ్ ఇండివిజువల్ ప్రైవసీ. ఇండివిజువల్ ప్రైవసీ కంటే నేషనల్ సెక్యూరిటీ గొప్పది. అందుకని ఇట్ అప్హెల్డ్ ద పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అనమాట. అప్హెల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే సమర్థించింది సుప్రీంకోర్టు. అంటే ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ మానిటర్ చేయాలి, అనలైజ్ చేయాలి, డీక్రిప్ట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ అడ్వర్స్ గా ఉంటే కనుక, ఒకవేళ డిఫెన్స్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ కొంచెం అసెప్టిక్ గా ఉంటే కనుక దాన్ని బ్లాక్ చేశారని చెప్పింది. ఓకేనా అండి? అండ్ నౌ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. అండ్ ఇన్ఎవిటబుల్ షోడౌన్. షోడౌన్ అంటే ఆర్గ్యుమెంట్ అంటే డిసగ్రిమెంట్. ఒక డిసగ్రిమెంట్ కానీ ఒక ఫైట్ ని కానీ యాండ్ చేయడానికి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం, దాన్ని షోడౌన్ అంటాం. అదే షో ఆఫ్ అంటే ఏంటంటే ఓవర్ యాక్షన్. మన మంచి లక్ష్మి చేస్తే ఓవర్ యాక్షన్ అన్నట్టు. ఓకే. మరి ప్రివెంటెడ్ అంటే నువ్వు దాన్ని ప్రివెంట్ చేయలేవు, నువ్వు దాన్ని ఆపలేవు, అంటే జరుగుతుంది, జరగక తప్పని పరిస్థితిని ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అంటాం. ఇక్కడ షోడౌన్ అనేది నౌన్ కింద వాడిండు, ఇన్ఎవిటబుల్ అనేది అడ్జెక్టివ్ కింద వాడిండు. ఎందుకంటే ఇక్కడ ఏబిఎల్ఈ అనేది సఫిక్స్ కాబట్టి, అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్. అంటే నువ్వు మార్చలేని లేకపోతే జరగక తప్పని ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఇప్పుడు ఉన్నది. అదేంటో చూద్దాం. వైల్ ప్రొవోకేటివ్ పోస్ట్స్ హ్యావ్ నో ప్లేస్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్
ఫ్రీ స్పీచ్ షుడ్ నాట్ బి హిట్. ప్రొవకేటివ్ పోస్ట్ అంటే కనుక రెచ్చగొట్టే పోస్టులు, అంటే సమ్ పోస్టులు ట్విట్టర్లో ఏదో జరిగింది కదా నిన్న మొన్న, దాని గురించి చెప్తున్నాడు. ద గవర్నమెంట్స్ నోటీస్ టు ట్విట్టర్ ఆఫ్టర్ ఇట్ రీఇన్స్టేటెడ్ అంటే తిరిగి చెప్పడం, లేకపోతే నొక్కి నొక్కి చెప్పడం. సెవరల్ హ్యాండిల్స్ దట్ మెన్షన్ ఏ కాంట్రవర్షియల్ హ్యాష్ ట్యాగ్ విచ్ ద ఫార్మర్ వాంటెడ్ టు బ్లాక్. ఓకే, వాంటెడ్ బ్లాక్డ్ అనమాట. అయితే ఇక్కడ చూద్దాం, ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ? గవర్నమెంట్. అదే ద లేటర్ అంటే ట్విట్టర్. సో ఇప్పుడు ఎవరు బ్లాక్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కాబట్టి అందుకని ఇక్కడ ఫార్మర్ అని చెప్పిండు. ఓకే, మార్క్స్ a critical point in an already uneasy relationship between a powerful government and an influential technology platform. A showdown seems inevitable now. ఈ షోడౌన్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ అది జరగక తప్పదు అని చెప్తుండు. వాట్ విత్ ద గవర్నమెంట్ థ్రెటనింగ్ ట్విట్టర్ విత్ పీనల్ యాక్షన్. పీనల్ యాక్షన్ అంటే పెనాల్టీ విధించింది అనమాట. ఫర్ నాట్ కంప్లైంగ్ విత్ ఇట్స్ ఆర్డర్స్. కంప్లైంగ్ అంటే ఒబే చేయడం అనమాట, అంటే శిరసావహించి గౌరవించడం. ఈ కంప్లైంగ్ పక్కన విత్ అనే ప్రిపోజిషన్ రావాలి. ద ఇష్యూ పర్టైన్స్ టు అంటే సంబంధించినది, పర్టైన్స్ టు అంటే సంబంధం, దేనికి సంబంధం అని. ఓకే, నెక్స్ట్ ద ఇష్యూ పర్టైన్స్ టు ట్వీట్స్ పుట్ అవుట్ బై సమ్ హ్యాండిల్స్ ఆన్ ద ఆన్గోయింగ్ ఫార్మర్ ప్రొటెస్ట్ యాజ్ ఆల్సో ఏ హ్యాష్ ట్యాగ్ దట్ సజెస్టెడ్ దట్ ఏ ఫార్మర్ జీనోసైడ్. జీనోసైడ్ అంటే ఒక టోటల్ రేస్, ఒక జాతిని, ఒక తెగని మొత్తం చంపేయడం. సో ఇప్పుడు ఫార్మర్ జీనోసైడ్ మరి చేయబోతుంది గవర్నమెంట్ అని ట్విట్టర్ లో పోస్టులు రావడాన్ని మరి గవర్నమెంట్ అనేది ఖండిస్తూ ఈ సెక్షన్ కింద బ్లాక్ చేయాలి కంటెంట్ అని కోరుతుంది. The Ministry of Electronics and IT, Information Technology, ordered these handles 257 URLs and one hashtag. URL ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి, ఎందుకంటే IBPS లో SSC లో కంప్యూటర్ అవేర్నెస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నట్టు. URL రేపు పొద్దున IB లో రావచ్చు, UPSC లో కూడా రావచ్చు. URL ఫుల్ ఫామ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటాం దాన్ని. IP అడ్రస్ లో IP అంటే నేను చెప్పేశాను మీకు, ఇంటర్నెట్ ప్రోటోకాల్. మరి URL అంటే ఏంటో ఫుల్ ఫామ్ మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్స్ పెట్టండి. ఓకే, టు బి బ్లాక్డ్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ దే వర్ స్ప్రెడింగ్ డేంజరస్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రొటెస్ట్. ట్విట్టర్ ఇనిషియల్లీ కంప్లైడ్ విత్ ద ఆర్డర్. అంటే ట్విట్టర్ ఫస్ట్ లో మరి ఏం చేసిందంటే ఒప్పుకున్నది, అంటే అగ్రీ చేసింది అనమాట, ఒబే చేసింది. కంప్లైడ్ అంటే ఒబేడ్ ద ఆర్డర్, బట్ దెన్ రీస్టోర్డ్ దిస్ ట్వీట్స్ అండ్ హ్యాండిల్స్. మళ్ళీ ఇట్ రీస్టోర్డ్ అంటే బ్రాడ్ బ్యాక్, మళ్ళీ వెనకాల తెచ్చేసింది, విచ్ ఇంక్లూడ్ దోస్ ఆఫ్ మీడియా houses. The government's initial order was issued under Section 69A of the Information Technology Act 2000, under which it can direct an intermediary to block any information for public access. And intermediary అంటే ఏంటంటే మధ్యవర్తి అనమాట. ఇక్కడ ఎవరు? ఇక్కడ ట్విట్టరే కదా, దాంట్లోనే కదా మెసేజెస్ వస్తున్నాయి, అంటే బ్లాక్ చేయమని చెప్పే అవకాశం కూడా ఉంది, అక్కడ ఆల్రెడీ చెప్పేసింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సోవర్నిటీ, సోవర్నిటీ అంటే సార్వభౌమత్వం, అండ్ ఇంటిగ్రిటీ సమగ్రత కాపాడడానికి మరి తప్పదు, ఇండియా అలా చెప్పాలి. Okay, defense of India, security of the state, friendly relations with foreign states, on public order, or for preventing incitement to the commission of any cognizable offense. Incitement అంటే ప్రేరేపించడం, ఇది ఒక నౌన్ అమ్మ, ఎందుకంటే ఎంఈ అంటే అనే సఫిక్స్ స్టాండ్ అయినది కాబట్టి. ఆఫ్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే గుర్తించదగినది, రిలేటెడ్ టు అబౌవ్. దిస్ ఈస్ ద సేమ్ సెక్షన్ అండర్ విచ్ హండ్రెడ్స్ ఆఫ్ చైనీస్ యాప్స్ హ్యావ్ బీన్ బ్యాన్డ్ ఇన్ రీసెంట్ మంత్స్. నేను ఆల్రెడీ చెప్పిన ఈ సెక్షన్ ప్రకారం, సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. అసలు యూపీఎస్సీలో ఎస్ఎస్సిలో ఒకవేళ ఎస్ఏ వస్తే కనుక చాలా బాగా రాయొచ్చు మీరు. Okay, the world over technology platforms have enough safeguards. Safeguards అంటే భద్రతలు. To act as intermediaries అంటే మధ్యవర్తులు. Without being liable అంటే బాధ్యత వహించవలసిన. For the content that is published. ఓకేనా అండి? మరి నెక్స్ట్, బట్ ట్విట్టర్స్ యాక్ట్ ఆఫ్ డిఫైయింగ్ అంటే నిరాకరించడం. అదే డెయిఫై అంటే గనక ఒక థింగ్ ని నువ్వు దైవం కింద భావించడం. ఓకేనా అండి? టు కన్సిడర్ సమ్వన్ ఆర్ సంథింగ్ యాజ్ ఎ గాడ్, అది ఏంటంటే డైఫై. మరి డిఫై అంటే ఏంటంటే రిజెక్ట్, ఓకే, నిరాకరించడం. The orders as per the law means it is on slippery territory. Though the use of Section 69A has been often criticized for the secrecy surrounding the process, it was upheld by the Supreme Court. చూసిరా ఇక్కడ, ఒకవేళ సెక్షన్ 69 అనేది ఇది క్రిటిసైజ్ చేయబడినా సరే చాలా మంది ద్వారా, ఇట్ వాస్ అప్హెల్డ్ అంటే సమర్థించబడింది, వాస్ ప్లస్ అప్హెల్డ్ ఇక్కడ V3, ఇది మరి ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది గ్రామటికల్ గా చూసుకుంటే. ఇట్ వాస్ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ద ల్యాండ్ మార్క్ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. ఈ కేసులో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ద కోర్ట్ దెన్ వాస్ సాటిస్ఫైడ్ విత్ ద సేఫ్ గార్డ్స్ అవైలబుల్. ద టెక్నాలజీ ప్లాట్ఫామ్ స్టాండ్స్ అంటే దాని మరి పొజిషన్ may perhaps even lead to a legal challenge to the provisions of the section.
On the other hand, while there are many grounds on which this government's handling of the farm protests can be criticized, including its hypersensitivity ante తీవ్ర సున్నితత్వం to any criticism reflected in the FIRs filed against many journalists, it has to be unequivocally అంటే నిస్సందేహంగా అంటే without any doubt అన్నమాట, without any doubt said that the hashtag that it wanted blocked was not merely distasteful but seriously problematic. అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నిస్సందేహంగా అంటే మరి మేము ఏదైతే హ్యాష్ ట్యాగ్ బ్లాక్ చేయాలనుకున్నామో అది కేవలం అసహ్యకరమైనదే కాదు కానీ చాలా ప్రాబ్లమెటిక్ కూడా, అండ్ indefensible on the grounds of freedom of speech. Indefensible అంటే that cannot be supported on the grounds of freedom of speech, that cannot be supported అని బదులుగా indefensible అని ఒక బ్యూటిఫుల్ వర్డ్ వాడాడు. ఓకేనా, indefensible. Okay, in a very sensitive setting, one that at least at one point was simmering with the potential for large scale violence. Simmering అంటే ఏంటంటే ఆవేశంను తగ్గించుకోవడం. మీ గ్యాస్ స్టవ్ దాన్ని సిమ్ లో పెట్టి అంటాం కదా, సిమ్ యాక్చువల్ గా ఫుల్ ఫామ్ సిమ్మరింగ్ అనమాట, మనం షార్ట్ గా సిమ్ లో పెట్టి అంటాం. Potential for large scale violence, provocation of any kind is unacceptable. What further happens is in this phase of will be of interest not just for the two parties but for the governments of the world as well as the platforms of the world. Okay na andi, adanti okasari chivari line chudandi. What further happens in this phase of ante fight will be of interest not just for the two parties but for the governments of the world as well as the platforms of the world. ఒక గవర్నమెంట్ ఎప్పుడు దాని డిఫెన్స్ ని, దాని తర్వాత దాని సెక్యూరిటీని, మరి సార్వభౌమత్వాన్ని, దాని యూనిటీని అంటే ఇంటిగ్రిటీని కాపాడుకోవాలంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే వాళ్ళని సప్రెస్ చేయాలి, తప్పదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఫార్మర్ జీనోసైడ్ ఏంటంటే మరీ దారుణంగా, అంటే ఫార్మర్స్ చచ్చిపోతున్నారు, ఫార్మర్స్ చంపేస్తోంది గవర్నమెంట్, మరి అంత ఉండదు కదా, అంత తీవ్రంగా ఉండదు, అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో గవర్నమెంట్ ఎప్పుడు చేయదు. సో ఒక అమికబుల్ సెటిల్మెంట్ అనేది కోరుకోవడం జరగాలి. ఇక్కడ ఒక అమికబుల్ సెటిల్మెంట్ అనేది ఇద్దరు దే హ్యావ్ టు రిజాల్వ్ అండ్ ఏమంటారు దాన్ని, దే హ్యావ్ టు కమ్ టు డెసిషన్ అనమాట. ఓకే, ఆ డెసిషన్కి వస్తే కనుక బాగుంటుంది. అందుకని మీరు ఒక పని చేయొచ్చు, ఒక అమికబుల్ సెటిల్మెంట్ కి రీచ్ అవ్వాలి అంటే బోత్ ద సైడ్స్ హ్యావ్ టు సిట్ అండ్ రిజాల్వ్ ద డిస్ప్యూట్ అని మీరు రాసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈవేళ రివిజన్ చేసేస్తాను. ఇన్ఎవిటబుల్ ఎడ్జెక్టివ్ షోడౌన్ అనేది నౌన్, అన్ప్రెసిడెంటెడ్ అంటే జరగదు తప్పనిది. షోడౌన్ అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్, ఓకే, టు ఎండ్ ఏ డిసగ్రిమెంట్ ఆర్ అ ఫైట్. నెక్స్ట్ అమ్మా, షో ఆఫ్ అంటే ఏంటంటే ఓవర్ యాక్షన్ చేయడం. రీఇన్స్టేటెడ్ అంటే తిరిగి చెప్పడం లేదా నొక్కి నొక్కి చెప్పడం. పీనల్ యాక్షన్ అంటే పెనాల్టీ అన్నట్టు. జీనోసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ద ఎంటైర్ రేస్. ఇది హిట్లర్ కి మీకు తెలుసుంటారు, ఆయన జీనోసైడ్ హోలోకాస్ట్ కూడా చేసిండు ఆయన. హోలోకాస్ట్ అంటే చాలా మంది ఇబ్బంది పెట్టి చంపేయడం. నెక్స్ట్ అమ్మా, యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ మర్చిపోకండి కామెంట్ బాక్స్ లో. ఓకే, కంప్లైంట్ విత్ అంటే ఒబే చేయడం. కాగ్నిజబుల్ అంటే గుర్తించదగినది. ఓకే, ఇన్సైట్మెంట్ అంటే ప్రేరేపించడం. సోవర్నిటీ అంటే కనుక సార్వభౌమత్వం, అండ్ ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. నెక్స్ట్, సేఫ్ గార్డ్స్ అంటే భద్రతలు, ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తులు. లయబుల్ అంటే కనుక ఎడ్జెక్టివ్ అమ్మా, ఇది బాధ్యతకు సంబంధించింది. డిఫైయింగ్ అంటే నిరాకరించడం, డైఫై అంటే కనుక దైవం. ఓకే, సెక్షన్ 69A మరి ఇదంతా నేను చెప్పాను. అప్హెల్డ్ అంటే సమర్థించబడినది. ఓకే, వాజ్ అప్హెల్డ్ అది కూడా ప్యాసివ్ వాయిస్ అని కూడా చెప్పేశాను. తర్వాత హైపర్ సెన్సిటివిటీ అంటే తీవ్ర సున్నితత్వం. స్టాన్స్ అంటే పొజిషన్. అన్ఈక్వివోకల్లీ అంటే నిస్సందేహంగా. మియర్లీ అంటే కేవలం. ఇండిఫెన్సిబుల్ అంటే దట్ కెనాట్ బి సపోర్టెడ్ అనమాట. ఫేస్ ఆఫ్ అంటే ఇంకా ఫైట్, మీకు చెప్పాను కదా. ఓకే, మరి క్లాస్ నచ్చినట్లయితే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు తర్వాత చేసి ఫస్ట్ ఇదిగోండి యూఆర్ఎల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ అబ్రివేషన్ కి ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెడుతున్నారు అనమాట. టాటా, బై బై.